హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ తేజస్వి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ఓజీ. ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ కావాలి, కానీ పవర్ స్టార్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో కుదరలేదు. అయితే ఈ సినిమా చాలా తక్కువ షూటింగ్ పార్టే బ్యాలెన్స్ ఉన్నది అన్నది ప్రచారం జరిగింది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఓజీ గురించి బయటకు వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటి? ఈ న్యూస్ లీక్ చేసింది ఎవరు? ఎప్పటి నుంచో షూటింగ్స్ లో ఉన్న వీరమల్లు సినిమా షూటింగే ఇంకా కంప్లీట్ కాలేదు. లేటెస్ట్ గా వీరమల్లుకు డేట్స్ ఇచ్చారని, త్వరలో ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓజీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది. కాకపోతే ఈ సినిమాకి చాలా అంటే చాలా తక్కువగా పవన్ పై సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని, అవి కనుక కంప్లీట్ అయితే ఓజీ థియేటర్స్ కి ఈ సెప్టెంబర్ లోనే వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మి ఈ మూవీ గురించి షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. ఇంతకీ ఇమ్రాన్ ఏం చెప్పాడంటే, ఇంతవరకు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదు అని చెప్పాడు. కేవలం ఇతను ఒక్కడే అవసరమైన సీన్స్ మాత్రమే డైరెక్టర్ సుజిత్ కంప్లీట్ చేశాడట. ఇంకో 2 సీన్లలో ఓజీ మేకర్స్ నుంచి పిలుపు రావచ్చని చెప్పాడు. దీనిని బట్టి ఓజీ షూటింగ్ చాలా పెండింగ్ ఉందని అర్థమవుతోంది. ఇమ్రాన్ చిన్న రోల్ చేస్తున్నాడా అనుకుంటే అలాంటిదేమీ లేదు. ఈ మూవీకి అతనే విలన్. పైగా తన క్యారెక్టర్ తాలూకు అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో స్పష్టంగా ముంబైలో నీదో నాదో ఎవరిదో ఒక్క తల మాత్రమే ఉండాలని పవన్ ని ఉద్దేశించి ఇమ్రాన్ డైలాగ్ ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో ఆషామాషీ రోల్ అయితే కాదు. అలాగే షూటింగ్ కూడా చేయాల్సింది చాలానే ఉందని తెలుస్తోంది. మరి ఈ మూవీని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.